రైట్. డెఫినెట్‌గా అండి. మనం పాస్ట్‌కెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే అడవుల్లో బతికేవాళ్ళమో, ఏ మనిషి 6 గంటలు కూర్చోలేదు. పొద్దున 7:00కో, 8:00కో లేసేవాడు. 10:00కో, 11:00కో హంటింగ్ పోయేవాడు. ఒక్కసారి హంటింగ్ పోతే ఈవినింగ్ 5 వరకు, 6 వరకు ఎండలో తిరిగేవాడు, నడిచేవాడు, పరిగెత్తేవాడు. సో, కొ వేరే వాళ్ళతో కొట్లాడేవాడు. ఇటువంటి లైఫ్ స్టైల్‌కి డిజైన్ అయిన బాడీ మనదనమాట. దాన్ని మనం తెచ్చి ఏ టైంలో యాక్టివ్‌గా ఉండాలో ఒక రూమ్‌లో కూర్చొని లైట్‌లన్నీ ఆఫ్ చేసుకొని, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తే ఏంటంటే, అన్ని రకాలుగా బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి. రెస్పిరేటరీ సిస్టమ్ గానీ, కార్డియాక్ సిస్టమ్ గానీ, నర్వస్ సిస్టమ్ గానీ, మీ మైండ్ గానీ, మీ ఫిజిక్ గానీ, మీ ఫిజియాలజీ గానీ, అంటే ఫిజియాలజీ అంటే ఏ సిస్టమ్ అన్నా గూడా చాలా దెబ్బతింటుంది. సో, ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్, ఏ టైంలో ఎక్సర్సైజ్ చెయ్యాలనేది ఈ బుక్‌లో క్లియర్‌గా ఇచ్చామనమాట. ఎక్సర్సైజ్ గురించి థర్డ్ చాప్టర్ ఉంటది దీంట్లో. దీంట్లో ఈ చాప్టర్‌లో ఎండ్‌లో ఎక్సర్సైజ్ గురించి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్నీ చాలా క్లియర్‌గా మెన్షన్ చేసుందనమాట.